హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనకి జూన్ 27th అండ్ 28th కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. ఈ 2 డేస్లో మనకి ఒక 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. జూన్ 26th ఇంటర్నేషనల్ అగెనిస్ట్ డ్రగ్స్, జూన్ 27th ఎంఎస్ఎంఈ అని చెప్పేసి 2 డేస్ యుఎన్ఓ కండక్ట్ చేస్తుంది. మనం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు ఇండియా యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పేసి. ఈ ఎంఎస్ఎంఈ అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఈ జనవరి నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఈ మహా వికాస్ ఆగడి అని చెప్పేసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు అనేది స్టే విధించింది. ఒక 2 డిసిషన్స్ అనేవి మనకి కాంట్రవర్సీ ఉన్నాయి. ఆ 2 ఏంటి అని చెప్పేసి. సమ్మిట్స్, G7 సమ్మిట్ మనకి జర్మనీలో జరిగింది. మోడీ హాజరైండు. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మోడీ హాజరు కాదు కానీ ఇండో పసిఫిక్ రీజియన్లో మళ్ళీ కొత్తగా 2 గ్రూపులు చైనాకి అగెనిస్ట్గా ఏర్పడ్డాయి. ఇంతకుముందు క్వాడ్ సమ్మిట్లో ఈ IPEF అని చెప్పేసి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ఏర్పడింది. ఇక్కడ మనకి ఒక 2 గ్రూపులు కొత్తగా ఏర్పడ్డాయి. సో మనకి ఈ జియో పాలిటిక్స్ మీద ఒక క్లాస్ మనం చేయాల్సి ఉన్నది. ఏంటి జియో పాలిటిక్స్ అంటే ప్రపంచ శక్తిగా అమెరికా ఎలా అవతరించింది, దానికోసం అమెరికా ఏం చేసింది అని చెప్పేసి. ఇండియా పాకిస్తాన్ మధ్య వైరం ఏంటి, ఇండియా చైనా మధ్య వైరం ఏంటి, ఇండియా నేపాల్ మధ్య వైరం ఏంటి, నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య వైరం ఏంటి, ఇదంతా జియో పాలిటిక్స్ కిందికి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ సంక్షోభము, దీనికి అమెరికాకు లింక్ ఏంటి, ఇరాక్ సద్దాం హుస్సేన్ ఈ అమెరికాకు లింక్ ఏంటి, వెనిజులా సంక్షోభం ఏంటి, కొలంబియా సంక్షోభం ఏంటి అని చెప్పేసి ఇదంతా జియో పాలిటిక్స్ అని చెప్పేసి మనకి ఈ సివిల్స్ ప్రిలిమ్స్ చదివితే ఇట అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జియో పాలిటిక్స్ అని చెప్పేసి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. సో మనకి సుభాష్ కశ్యప్ అని చెప్పేసి ఫేమస్ రిఫరెన్స్ బుక్ ఉంటుంది. ఓ క్లాస్ మనం చేయాల్సి ఉన్నది ఈ అంతర్జాతీయ సంక్షోభాల మీద. సో ఇదొకటి, అందులో ఒకటి ఇండో పసిఫిక్ అని చెప్పేసి ఒక జియో పాలిటిక్స్ అనేది ఎప్పుడు చైనాని అట్రాక్ట్ చేస్తుంది. చైనాకి అగెనిస్ట్గా ఇటీవల అమెరికా అనేది మొత్తం 3 గ్రూపులు అనేవి క్రియేట్ చేస్తుంది. సో మనకి ఆ 3 గ్రూప్స్లు ఏంటి అని చెప్పేసి మనకి ఈ కరెంట్ అఫైర్స్ చూస్తే ఈ పాలిటీ అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ క్షిపణులు, చనిపోయిన వాళ్ళు, అవార్డ్స్ ఇవి అట్రాక్ట్ చేస్తాయి. బట్ ఇటువంటి జియో పాలిటిక్స్ అనేవి మనం అంతగా పట్టించుకో, మనకు ప్రశ్న మాత్రం దాని నుంచే వస్తుంది. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, రైట్. ఇంకోటి చోగం అని చెప్పేసి కామన్వెల్త్ సదస్సు అనేది ఇటీవల మనకు జరిగింది, డిస్కస్ చేసినాం. బట్ దీని అప్డేట్ ఏంటి అంటే ఒక 2 దేశాలు కొత్తగా కామన్వెల్త్ మెంబర్షిప్ తీసుకున్నాయి. ఆ 2 దేశాలు ఏంటి, 54 ఉన్నాయి, 56 అయిపోతాయి ఇప్పుడు. ఒక 2 ఇనిషియేటివ్ మనకు ఉన్నాయి, భారత్ NCAP అండ్ ONDC అని చెప్పేసి డిజిటల్ ప్రోగ్రామ్స్. సో డిజిటల్ ప్రోగ్రామ్స్ ఏంటి అని, ఇది మనకి ఈ గవర్నెన్స్ కిందికి వస్తుంది, పారదర్శక పరిపాలన కిందికి వస్తుంది. పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా అపాయింట్మెంట్ అవుతాడు. కృష్ణమూర్తి చనిపోయిండు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క పితామహుడు. ఈ సెయిల్ సంస్థ, గెయిల్ సంస్థ, మారుతి 800 కారుని సృష్టించింది మన కృష్ణమూర్తి, చనిపోతాడు. నెక్స్ట్ పాండియన్ అని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ అంటే NDB అని చెప్పేసి మన బ్రిక్స్ యొక్క బ్యాంకు కదా, దాని యొక్క ఉప కార్యాలయం మనకి గిఫ్ట్ సిటీ అని చెప్పేసి, ఢిల్లీ కాదు గిఫ్ట్ సిటీ, దానికి డైరెక్టర్గా మన పాండియన్ అపాయింట్మెంట్ అవుతాడు. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి లేక్ సావా అనేది ఇరాక్లో ఉంటుంది, పూర్తిగా డ్రై అయిపోయింది, పూర్తిగా ఎండిపోయింది. సో మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక సంచలనం కాబట్టి అది వస్తే రావచ్చు. రిపోర్ట్స్ మనకి ఒక నీతి ఆయోగ్ అనేది పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్స్ వారీగా ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ మీద ఇస్తుంది. తెలంగాణ వరస్ట్ కండిషన్లో ఉంది, 23rd ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్ ఏంటి అని, తెలంగాణలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి, తెలంగాణకు వస్తే 100% ODF ప్లస్గా తొలి స్టేట్ ఇన్ ఇండియా తెలంగాణ. ODF కాదు, ODF ప్లస్ అని చెప్పేసి. T-Hub 2.0 బిల్డింగ్ని ఈరోజు కేసీఆర్ లాంచ్ చేయబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్అప్కి మన T-Hub 2.0 బిల్డింగ్. దీన్ని రవికిరణ్ అని చెప్పేసి ఆర్కిటెక్ట్గా పనిచేస్తాడు. సో మనకి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చెప్పవచ్చు ఈరోజు ఉన్నాయి. ఫస్ట్ చూస్తే జూన్ 26th సో ఇంటర్నేషనల్ అగెనిస్ట్ డ్రగ్స్ డే అని చెప్పేసి జూన్ 26ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు ఎందుకు అంటే
ఈ బ్రిటన్ నుంచి చైనాకి నల్ల మందు అక్రమంగా దిగుమతి అవుతుంది. సో దానికి అగెనిస్ట్గా చైనా వాళ్ళు ప్రచారం కండక్ట్ చేస్తారు జూన్ 26న. సో దానికి ఈ ఓపియం అని చెప్పేసి నల్ల మందు యుద్ధాలు జరిగింది చైనా వర్సెస్ బ్రిటన్. సో జూన్ 26 మనకి అందుకు. సో థీమ్ ఏంటి దీనిది అంటే ఈ హెల్త్ క్రైసిస్లో ఉంది, అంటే ఆరోగ్యం సంక్షోభంలో ఉంది, మానవత్వం సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభ సమయంలో డ్రగ్స్ యొక్క సవాళ్ళు ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఛాలెంజెస్ డ్రగ్స్ ఇన్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ అండ్ హెల్త్ క్రైసిస్ అని చెప్పేసి థీమ్స్ ఉంది. సో ఇంగ్లీష్లో మనకి కష్టం కాబట్టి తెలుగులో ఈజీగా చదువుకోవచ్చు. ఆరోగ్యము మానవత్వం సంక్షోభంలో ఉంది, అటువంటి సమయంలో డ్రగ్స్ యొక్క ఛాలెంజెస్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇండియా యొక్క కార్యక్రమం ఏంటి అంటే నషా ముక్త. సో నషా ముక్తి కరెంటు పోయింది. సో నషాముక్తి భారత్ అభియాన్ అని చెప్పేసి ఈరోజు ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. 272 డిస్టిక్లో ఏవైతే డ్రగ్స్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ ఉన్నాయో ఆ డిస్టిక్లలో ఈ డ్రగ్స్ని వాడద్దు అని చెప్పేసి అవేర్నెస్ తీసుకురావడమే ఈ నషాముక్తి భారత్ అభియాన్ అని చెప్పేసి. నష అంటే ఈ మత్తు మందు నుంచి విముక్తి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంది మన యూనియన్ ప్రభుత్వం అనేది. సో ఇది మనకి డ్రగ్స్ డే అండి. థీమ్ ఏంటి అంటే మానవ సంక్షోభము, ఆరోగ్య సంక్షోభంలో ఈ డ్రగ్స్ యొక్క ఛాలెంజెస్ అనేది ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పేసి. జూన్ 27 మనకి MSME డే. సో మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల పట్ల అవేర్నెస్ కోసము, వాటికి అవసరాలు తీర్చేందుకు అవేర్నెస్ కోసము ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో UNO కండక్ట్ చేస్తుంది. మనం కూడా జూన్ 27న కండక్ట్ చేసుకున్నాం. సో థీమ్ ఏంటి అంటే రెసిలియంట్ అండ్ రీబిల్డింగ్. ఈ రెసిలియంట్ మన తాపకు వస్తుంది చూడండి. రెసిలియంట్ అంటే ఏంటిదంటే ఒక విపత్తు నుంచి వేగంగా కోలుకోవడము, తిరిగి అంతకుముందున్న స్థితికి రావడము. స్ప్రింగ్ని సాగదీస్తే ఇట్లా అవుతుంది, మళ్ళీ ఇట్లా సేమ్ వస్తుంది కదా. విపత్తు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ అదే స్థానానికి రావాలి. అటువంటి కండిషన్లో ఈ రెసిలియంట్ అని చెప్పేసి పదాన్ని వాడతాం. అండ్ రీబిల్డింగ్, తిరిగి పునర్నిర్మించాలి. కోవిడ్-19 వల్ల MSME అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయింది కాబట్టి సో రీబిల్డింగ్ చేయాలి. అప్పుడు MSME ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరమైన అభివృద్ధి రావాలి అంటే కంపల్సరీ రెసిలియంట్, వేగంగా కోలుకోవాల్సిన స్థితి ఉన్నది, ప్లస్ తిరిగి నిర్మించాలని చెప్పేసి థీమ్ పెట్టుకున్నారు ఈ MSME. ఈ MSME మీద మనకి డెవలప్మెంట్ ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఈ జనవరి నుంచి మనం చూస్తే ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ MSME యొక్క నిర్వచనాన్ని మార్చిండ్లు, ఎక్కువ పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించేందుకు. సో దీన్ని MSMEని మార్చిండ్లు. చూస్తే ఇక్కడ మనకి సో మ్యానుఫ్యాక్చర్ పరంగా ఒక డెఫినేషన్ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చర్ అంటే సో తయారు రంగం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి సర్వీసెస్ పరంగా, సేవల పరంగా. సో సర్వీసెస్ అంటే గూడ్స్ వస్తువుల తయారీ పరంగా వేరే ఉంటుంది, సేవల పరంగా వేరే ఉంటుంది. ఏంటిది మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం అని చెప్పేసి. ఈజీగా మనం ఫస్ట్ 15 వేసుకోండి, 10 అవుతుంది. ఇక్కడ 5 10 50 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 5 వేసుకోవాలి, 50 అవుతుంది. 250 అవుతుంది. ఇంటూ 10 ఇంటూ 5 అని చెప్పేసి. అంటే 1 కోటి కంటే తక్కువ ఉంటే ఇట్లా అది మైక్రో అవుతుంది, 1 నుంచి 10 కోట్లు ఉంటే స్మాల్ అవుతుంది, 10 నుంచి 50 ఉంటే మీడియం అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ తయారీ రంగంలో. సేవా రంగంలో చూస్తే 5 కోట్ల వరకు ఉంటే మైక్రో అవుతుంది, స్మాల్ అంటే 50 కోట్లు, మీడియం అంటే 250 ఉండాలని చెప్పేసి ఇటీవల డెఫినేషన్ని మార్చినారు. ముఖ్యంగా మీడియం అనేది 250 కోట్ల దాకా ఇంతకుముందు 100 కోట్లు మాత్రమే ఉండేది. ఫస్ట్ డెవలప్మెంట్ మనకి MSMEలో.
సెకండ్ ఏంటి అంటే ఈ ఎంఎస్ఎంఈ కోసము గ్లోబల్ సెంటర్ అనే ట్రైనింగ్ సెంటర్ని ఇటీవల పుదుచ్చేరిలో ఏర్పాటు చేస్తారు. సో పుదుచ్చేరిలో ఏంటి గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంఎస్ఎంఈ కోసము పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి ర్యాంప్ అని చెప్పేసి ఒక వరల్డ్ బ్యాంకు అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. అంటే వరల్డ్ బ్యాంకు అసిస్టెన్స్ మీన్స్ సహకారం అందించే ఒక ఉత్పత్తి ప్రోగ్రామ్. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక నిమిషం. ఏంటి ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్, మనం దాన్ని వేగవంతంగా రేజ్ చేయాలని చెప్పేసి దానికోసం వరల్డ్ బ్యాంక్ ఒక 500 కోట్లు ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 308 ఇస్తుంది. మొత్తం అనేది 808 కోట్ల స్కీమ్ అండి ర్యాంప్ అనేది. సో ఎంఎస్ఎంఈల యొక్క డెవలప్మెంట్ కోసము ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ డెవలప్మెంట్ జెడ్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తారు ఎంఎస్ఎంఈలకి. సో జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్. జీరో ఎఫెక్ట్ అంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది సేవా రంగం అనేది పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి, విరుద్ధంగా ఉండద్దని చెప్పేసి. జీరో ఎఫెక్ట్, ఎటువంటి ఎఫెక్ట్ కలిగియద్దు మన ఎన్విరాన్మెంట్కి. జీరో డిఫెక్ట్ అంటే ఎటువంటి లోపం ఉండద్దు. సో ఇటువంటి సర్టిఫికేట్ ఇస్తే గిట్ట వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసేందుకు వస్తువు యొక్క ఉత్పత్తి పెంచేందుకు అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తున్నారు. ఇది మనకి ఎంఎస్ఎంఈ యొక్క డెవలప్మెంట్స్ గత జనవరి నుంచి వస్తే. ఇంకోటి ఈ ఎంఎస్ఎంఈ వస్తే మొత్తం ఉన్న ఎంఎస్ఎంఈలో ఈ ఎస్సీ వర్గానికి 6% ఉన్నాయట. అందులో ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు. అదే బీసీకి వస్తే గిట్ట 30% ఉన్నాయి. ఎస్సీ అనేది 6% ఉన్నాయి మొత్తం ఎంటర్ప్రైజెస్లో ఎంఎస్ఎంఈ. అందులో ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ వచ్చేసి తమిళనాడు. అదే బీసీ వర్గానికి వస్తే 30% ఉన్నాయి మొత్తం ఎంఎస్ఎంఈలో. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే ఇది ఉల్టా పల్టా వేస్తే అయిపోతుంది, తమిళనాడు, ఇదేమో మహారాష్ట్ర అవుతుంది. మరి ఎస్టీ ఎంత అంటే సో మనకి డాటా అనేది ఇంకా లెక్కించలేదు, కేవలం ఎస్సీ అండ్ బీసీ అనేది లెక్కించబడింది. సో మొత్తం ఎంఎస్ఎంఈలో ఈ ఎస్సీ వారి వాటా ఎంత, బీసీ వారి వాటా ఎంత అంటే అంత. సో నెక్స్ట్ మనకి ఈ మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభము లేదా రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. ఇది మహావికాస్ ఆఘడి, ఇది సంకీర్ణ ప్రభుత్వం నేమ్ అండి. మహారాష్ట్ర లోపల అధికారంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వము మహావికాస్ ఆఘాడి అని చెప్పేసి. దీంట్లో శివసేన పార్టీ ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ ఉంది అండ్ ఎన్సిపి పార్టీ కూడా ఉంది. ఇట్లా మెల్లగా రాస్తుంది, రైటింగ్ బాగానే వస్తుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. రైట్, ఇందులో ఇప్పుడు ఏంటి సంక్షోభం అంటే ఈ శివసేన నుంచి ఏక్నాథ్ బయటకి వెళ్ళిపోయిండు, రెబెల్ ఎమ్మెల్యేని కలుపుకొని వెళ్ళిపోయిండు. సో రెబెల్ ఎమ్మెల్యేస్ అనేది బయటకు వెళ్ళిపోయిండు ఏక్నాథ్ ఆధ్వర్యంలో. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. ఈ మహారాష్ట్ర లోపల అసెంబ్లీలో స్పీకర్ పదవి అనేది వేకెంట్ ఉంది. సో స్పీకర్ వేకెంట్ అయినప్పుడు డిప్యూటీ స్పీకరే ఉంటాడు పదవిలో. ఈ డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి ఈ రెబెల్ ఎమ్మెల్యేస్కి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడు, అనర్హత వేటు అనేది వేస్తాడు. ఎందుకు అంటే సో ఈ 10th షెడ్యూల్లో ఉంటుంది మనకి పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి. సో పార్టీ ఫిరాయింపు, డిఫెక్షన్. ఒక పార్టీ అభ్యర్థి స్వచ్ఛందంగా తన పార్టీకి సభ్యత్వాన్ని వదులుకుంటే అతని మీద సభ అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళు డిఫెక్షన్ అనేది అప్లై చేయొచ్చు. దాని ప్రకారము ఈ డిప్యూటీ స్పీకరు 16 మందికి ఏక్నాథ్ సహా డిస్క్వాలిఫికేషన్ అనేది నోటీస్ ఇష్యూ చేస్తాడు. 1 రోజు లోపల రిప్లై చేయమని చెప్తాడు. ఈ ఏక్నాథ్ సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. సో ఏక్నాథ్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మేము స్టే ఇస్తున్నాం, డిప్యూటీ స్పీకర్ నువ్వు డిస్క్వాలిఫై చేయకు, మీరు ఈ జూలై 12 లోపు ఆన్సర్ చెప్పమని చెప్పేసి గడువు ఇచ్చింది ఈ ఏక్నాథ్ అండ్ కోకి. రైట్,
ఏక్నాథ్ యొక్క 2 క్వశ్చన్స్ అనేది మనకి రేజ్ చేస్తుండు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏంటి అంటే వీళ్ళు ఈ ఏక్నాథ్ అనేది ఈ డిప్యూటీ స్పీకర్ మీద అనర్హత నోటీస్ని, తొలగింపు నోటీస్ని ఇష్యూ చేస్తారు మహారాష్ట్ర అసెంబ్లీలో. అంటే ఏంటిది, డిప్యూటీ స్పీకర్ మీద, సభ అధ్యక్షుడి మీద తొలగింపు తీర్మానం అనేది పెండింగ్లో ఉంది. సో తొలగింపు తీర్మానం పెండింగ్లో ఉంది. ప్రశ్న ఏంటి అంటే తొలగింపు తీర్మానం పెండింగ్లో ఉన్న సభ అధ్యక్షుడు పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారము ఒక ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయొచ్చా? ఈ ప్రశ్న వస్తుంది మనకి. అప్పుడు మనకి ఫేమస్ కేసు ఉంటుంది. సో నబియా అని చెప్పేసి, సో నబీమా రెబియా. సో నబీమా రెబియా వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కేసు ఉంటుంది, ఫేమస్ కేసు అండి ఇది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే డిప్యూటీ స్పీకర్ లేదా స్పీకర్, సభ అధ్యక్షుడు ఎవరైనా కూడా తొలగింపు నోటీస్ అనేది పెండింగ్లో ఉంటే తాను సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ డిస్క్వాలిఫై చేయొద్దని చెప్పేసి ఈ నబీమా రెబియా వర్సెస్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఇది పెండింగ్లో ఉంది. సో ఫస్ట్ దాని ప్రకారము ఈ డిప్యూటీ స్పీకర్కి డిస్క్వాలిఫై చేసే అనర్హత లేదు అని చెప్పేసి ఏక్నాథ్ వాదిస్తాడు. సెకండ్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటిది, సభ అధ్యక్షుడి ముంగట ఫిరాయింపు ఎమ్మెల్యే యొక్క డిస్క్వాలిఫై అనేది పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడే జోక్యం చేసుకున్నది. సో స్పీకర్ నిర్ణయం రాకముందే, డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాకముందే పెండింగ్లో ఉన్నప్పుడు ఈ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? మనకి ఫేమస్ కేసు ఉంటుంది కిహాటో హోలోమన్ వర్సెస్ జచీహు అని చెప్పేసి. ఈ పార్టీ ఫిరాయింపు నిర్ణయం తీసుకున్నప్పుడు స్పీకర్ యొక్క డిసిషన్ని జ్యుడిషియల్ రివ్యూకి గురి చేయవచ్చా లేదా అని చెప్పేసి ఇది ఫేమస్ కేసు అండి, కిహాటో హోలోమన్ వర్సెస్ జహీల్హు అని చెప్పేసి. సుప్రీంకోర్టు అందులో ఏం చెప్తుందంటే ఎస్, మేము స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చైర్మన్ కావచ్చు, సభ అధ్యక్షుడి నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చు, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాక చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇది చెప్తుంది. సో మనకి ఈ జరిగిన సంఘటన ఏంటి అంటే తొలగింపు తీర్మానం అనేది పెండింగ్లో ఉంది, డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, డిస్క్వాలిఫై. సుప్రీంకోర్టు వాస్తవంగా మధ్యలో జోక్యం చేసుకోవద్దు, నిర్ణయం తీసుకున్నాక జోక్యం చేసుకోవాలి. ఈ రెండింటిని, ఈ 2 తీర్పులకి విరుద్ధంగా జరిగినాయి కాబట్టి ఈ నబీమా రెబియా కేసు ఒకటి, ఈ కిహాటో హోలోమన్ అని చెప్పేసి అవి 2 మనం గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇది మనకి ఈ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ యొక్క సంక్షోభం. దీన్ని ఇట్లనే అధ్యయనం చేయాలి, ఇంకా వేరే అధ్యయనం చేయొద్దు. సుప్రీంకోర్టులో కేసు ఏముంది, ఏమి వాదించారు, ఇది మనం అధ్యయనం చేయాల్సిన విషయం. సో ఇది మన కరెంట్ అఫైర్స్ కాబట్టి మన క్వశ్చన్ వస్తే రావచ్చు. క్వశ్చన్ ఏమొస్తుందంటే పార్టీ ఫిరాయింపు మీద ఈ సభ అధ్యక్షులు నిర్ణయం తీసుకునే విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? ఎస్, జోక్యం చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే నిర్ణయం తీసుకున్నాక జోక్యం చేసుకోవచ్చు, న్యాయ సమీక్ష గురి చేయవచ్చు, కిహాటో హోలోమన్ కేసు అని చెప్పేసి. ఇంకోటి, సభ అధ్యక్షుడికి తొలగింపు తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు అతని మీదనే అతను ఇంకొకరిని డిస్క్వాలిఫై చేయవచ్చా? సో మనకి నబీమా రెబియా అని చెప్పేసి ఫేమస్ కేసు ఉన్నది. రైట్, నెక్స్ట్ మనకి సమ్మిట్స్ అండి. ఈ సమ్మిట్స్ మనకు వాస్తవంగా అంత ఇంట్రెస్ట్ అనిపించవు. ఈ గ్రూపులు ఇదంతా ఆ పదజాలం కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి మనం స్కిప్ చేస్తాం, బట్ ఎగ్జామ్లో అదే వస్తుంది. రైట్, G7 సమ్మిట్ అని చెప్పేసి మనకి జరిగిందండి. ఇక్కడ జర్మనీలో స్కోల్ ఎల్మావు ఈ ప్రాంతం ఉంటుంది, ఈ ఆల్ఫు పర్వతాల్లో ఉంటుంది. మొత్తం మీద దేశం అయితే జర్మనీ. సో మన మోడీ జర్మనీ వెళ్ళినాడు, మీటింగ్కి హాజరైనాడు. స్కోల్ ఎల్మావ్ అనే ప్రదేశము, సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో వస్తే రావచ్చు, జర్మనీలో ఉంటుంది. G7 సమ్మిట్ అనేది జరిగింది. సో మనకి వెన్యూ అయిపోయింది. థీమ్ ఏంటి అంటే సో టువార్డ్స్ ప్రోగ్రెస్ ఇన్ ఈక్వటేబుల్ వరల్డ్. అంటే ప్రోగ్రెస్ వైపు వెళ్ళేటప్పుడు
ప్రపంచంలో సమానత్వం సాధించాలని చెప్పేసి, అందరూ డెవలప్ కావాలని చెప్పేసి ఈ థీమ్ అండి. సో ఫస్ట్ మనకి వాట్ ఈస్ G7 అంటే, ఇది ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ అయిన కంట్రీస్ అన్నీ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. గ్రూప్ ఆఫ్ 7 అని చెప్పేసి. ఏంటి అంటే అది 7/G బృందావన్ కానీ సినిమా ఉంటుంది కాబట్టి 7/G G7 అంటే గర్ల్ ఫ్రెండ్కి జ్యూస్ తాగించాము. సో జర్మనీ వస్తుంది, ఫ్రాన్స్ వస్తుంది, జపాన్ వస్తుంది, USA వస్తుంది, ఇటలీ వస్తుంది, కెనడా వస్తుంది అండ్ ఇంగ్లాండ్ వస్తుంది. ఇవి 7 దేశాలు G7 గ్రూప్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు G7కి అధ్యక్షుడు ఎవరు అంటే జర్మనీ యొక్క ఛాన్సలర్ ఒలీఫా స్కోల్జు. సో ఒలీఫా స్కోల్జు ఉంటుంది మన జర్మనీ, ఈమె చైర్మన్షిప్ ఉంటుంది G7 సమ్మిట్కి. సో G7 సమ్మిట్కి వీళ్ళు కాకుండా ఇంకా కొన్ని కంట్రీస్ని ఆహ్వానించవచ్చు. సో పార్ట్నర్ కంట్రీస్ అంటాం అవి. సో పార్ట్నర్ కంట్రీస్ ఏంటి అంటే, ఈ ఒలీఫా స్కోల్జ్ ఏం చేస్తుంది అంటే ఆసియా నుంచి ఇద్దరిని రమ్మంటుంది, ఆఫ్రికా నుంచి ఇద్దరిని, ఐరోపా నుంచి ఇద్దరిని రమ్మంటుంది. అలా మనం డివైడ్ చేసుకోవాలి ఉన్న దేశాలని. ఫస్ట్ ఆసియా చూస్తే ఇండియాని రమ్మన్నది, మోడీని అందరూ పిలుస్తారు కంపల్సరీ. ఇంకోటి ఇండియా కాబట్టి సేమ్ వస్తుంది ఇండోనేషియా, సో ఇద్దరిని రమ్మన్నది. నెక్స్ట్ ఐరోపా పోయింది, అర్జెంటీనా రమ్మన్నది అర్జెంటుగా, అండ్ ఉక్రెయిన్ రమ్మన్నది. బట్ ఉక్రెయిన్ జెలెన్స్కీ అధ్యక్షుడు రాకుండా వర్చువల్ మోడ్లో హాజరవుతాడు. ఆఫ్రికా నుంచి ఇటీవల మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గబన్, ఖతార్ అండ్ సెనెగల్ పోతాడు. సో సెనెగల్ని రమ్మన్నది. నెక్స్ట్ వచ్చేసి దక్షిణాఫ్రికన్ రమ్మన్నది. ఈ 6 దేశాలని పార్ట్నర్ కంట్రీస్గా ఆహ్వానిస్తుంది ఈ జర్మనీ ఛాన్సలర్ ఒలీఫా స్కోల్జ్ అని చెప్పేసి. మనకి అంతిమంగా ఈ 7/G G7లో ఎటువంటి డిక్లరేషన్ వచ్చింది? సో జర్మనీ డిక్లరేషన్ ఫస్ట్ చూస్తే మనకి PGII అని చెప్పేసి కొత్త గ్రూప్ అనేది ఏర్పడింది. G7 కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ చూస్తే పార్ట్నరింగ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి, ఇది వాళ్ళ కోసం ఏర్పడలేదు. G7 కంట్రీస్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి కొంత డబ్బుని వీళ్ళు రుణ సమీకరణ చేస్తున్నారు. దేనికోసము? డెవలపింగ్ కంట్రీ కోసము. ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్న ఇండో పసిఫిక్ ప్రాంతము. ఇండో పసిఫిక్ అంటే ఏంటిదంటే జస్ట్ ఇది అంతకుముందు హిందూ అంటే ఆసియా పసిఫిక్ అని చెప్పేసి పిలుస్తారు. అంతకుముందు ఇండో అంటే హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రం ఏరియాలో ఉన్న ప్రాంతాలు అన్నీ కలిసి కూడా ఇండో పసిఫిక్ రీజియన్గా పిలుస్తాము. ఈ ప్రాంతం యొక్క ఆధిపత్యం కోసము చైనా, అమెరికా రెండు కొట్టుకుంటున్నాయి. సో చైనా అనేది ఈ బెల్ట్ అండ్ రోడ్ అని చెప్పేసి ఒక దాన్ని ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్న అన్ని కంట్రీస్కి రోడ్ని నిర్మిస్తుంది ఫ్రీగా. అట్లనే ఈ G7 కంట్రీస్ అన్నీ కూడా చైనా ప్రాబల్యం తగ్గించేందుకు డెవలపింగ్ కంట్రీస్కి కొంత డబ్బు అనేది ఇస్తుంది. ఎంత అంటే $600 బిలియన్ అనేది రానున్న 5 years కాలంలో 2027 వరకు ఇస్తుందట. అందులో ఇండియా కూడా ఉన్నది, ఇండియా కూడా ఇస్తుంది. సో పార్ట్నరింగ్ గ్రూప్ ఆఫ్ ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కోసము పెట్టుబడి అని చెప్పేసి ఇది చేపట్టింది. ఇది ఫస్ట్ అండి. ఇటీవల క్వాడ్ సమ్మిట్లో అమెరికా ఏం ప్రతిపాదిస్తుంది అంటే IPEF ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ప్రతిపాదిస్తుంది. ఇందులో మొత్తము 12 కాదు, మళ్ళీ చెప్తున్నా 13 కంట్రీస్ ఉంటాయి. క్వాడ్ దేశాలు 4 ఉంటాయి. ఏషియన్లో ఒక 3 దేశాలు ఉండవు, కంబోడియా, మయన్మార్ అండ్ లావోస్. ఈ 3 కాకుండా మిగతా 7 దేశాలు ఉంటాయి. ప్లస్ ఆస్ట్రేలియా అండ్ దక్షిణ కొరియా. సో ఆస్ట్రేలియా అండ్ దక్షిణ కొరియా అని చెప్పేసి ఉంటుంది. ఆస్ట్రేలియా మనకు ఆల్రెడీ క్వాడ్లో వస్తుందిగా. న్యూజిలాండ్ 4 క్వాడ్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, USA, ఇండియా. 7 ఆసియన్ దేశాలు, 10లలో మొత్తం 7 ఉంటాయి, ఒక 3 ఉండవు మనకి.
రెండు దేశాలేమో ఇవి. ఏంటి అవి అంటే ఈ సీఎం అనేది బీపీఎల్ వర్గానికి సిమ్ కార్డ్ ఇస్తే టీవీ అని చెప్పేసి. కంబోడియా, మయన్మార్, లావోస్ ఉండదు. బ్రూనై, ఫిలిప్పీన్స్, సింగపూరు, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియట్నాం అనేది ఉంటుంది. మొత్తం 13 దేశాలండి, 12 కాదు. రైట్, ఇది ఐపీఎఫ్ అన్నట్టు. నెక్స్ట్ ఈ డెవలపింగ్ కంట్రీస్ కోసము 600 బిలియన్స్ కదా. ఇందులో ఈ బిలియన్స్ అనేది వేటి కోసం ఉపయోగించాలి అంటే ఒక 4 పిల్లర్స్ ఉన్నాయండి. 4 పిల్లర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఒకటేమో జెండర్ ఈక్వాలిటీ, ఇది ఆర్డర్ ఏమో అవసరం లేదు. సో జెండర్ ఈక్వాలిటీ సాధించాలి, హెల్త్ సెక్యూరిటీ సాధించాలి, అంటే ఆరోగ్య భద్రత. నెక్స్ట్ క్లైమేట్ అండ్ ఎనర్జీ. క్లైమేట్ అండ్ ఎనర్జీ అని చెప్పేసి ఇటీవల నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది క్లైమేట్ అండ్ ఎనర్జీ మీద. నెక్స్ట్ డిజిటల్ కనెక్షన్. ఈ 4 పిల్లర్స్లో వాటిని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది మనకి పార్ట్నర్షిప్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఈ G7 కంట్రీస్లో వచ్చిన డిక్లరేషన్ ఏంటి అంటే, సో మనకి రెసిలెంట్ డెమోక్రసీ అండి. సో డెమోక్రసీని రెసిలెంట్ చేయాలి. దీనిలో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి ఫ్రీ చేయాలి. బోత్ ఆఫ్లైన్ మోడ్లో కూడా ఫ్రీ ఇవ్వాలి. మన ఎక్స్ప్రెషన్స్, మన ఒపీనియన్ చెప్పేందుకు ఆఫ్లైన్లో అంటే బయట చెప్పేందుకు కూడా, మీటింగ్లలో చెప్పేందుకు అవకాశం కల్పించాలి డెమోక్రసీలో. అండ్ ఆన్లైన్లో కూడా చెప్పాలి. ఈ 124A సెక్షన్ సెడిషన్ లా అని చెప్పేసి ఈ ఉప చట్టం కింద లోపల వేయద్దు అని చెప్పేసి డెమోక్రసీ మీద సైన్ చేస్తాయి. ఈ 7 దేశాలు, ఈ 6 దేశాలు సైన్ చేస్తాయి. సో మనకి డెమోక్రసీ రెసిలెంట్ అని చెప్పేసి ఇది ఉన్నది. సో ఇది మనకి G7 కంట్రీస్ యొక్క డిక్లరేషన్. మరి ఇండియా ఏం సాధించింది, మోడీ ఏం సాధించాడు అంటే, ఈ మోడీ ప్రసంగం ఉంటుందండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ, దీని మీద ప్రసంగిస్తాడు. ఒక 4 అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ మీద ఏమంటాడు అంటే, మేము ఆఫ్ఘనిస్తాన్కి 35,000 టన్నుల గోధుమ ఇచ్చాము. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల భూకంపం వచ్చింది, ఫస్ట్ కంట్రీ రెస్పాన్స్ అయింది ఇండియా అని చెప్పేసి. శ్రీలంక సంక్షోభంలో ఉంది, మేము ఆహార వస్తువులు, మెడిసిన్ ఇచ్చినామని చెప్పేసి దీని మీద మాట్లాడతాడు. ఇంకోటి 2023ని ఇండియా ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్. మిల్లెట్ మీన్స్ రాగులు అవి ఉంటాయి కదా, సజ్జలు అవి. సో మిల్లెట్ ఇయర్గా అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి, ఇండియాలోని మిల్లెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మా కారణంగానే అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి అని చెప్తాడు. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీలో భాగంగా ఇండియా ఏం చేస్తుంది అంటే, మహిళల అభివృద్ధి కాకుండా మహిళా ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అని చెప్పేసి మేము ఇటీవల ద్రౌపది ముర్మిని రాష్ట్రపతి అభ్యర్థిగా చేసినామని చెప్పేసి చెప్తాడు. సో మహిళా అభివృద్ధి కోసం కాకుండా మహిళా ఆధ్వర్యంలోనే అభివృద్ధి అని చెప్పేసి ముందుకెళ్తున్నామని చెప్పేసి చెప్తాడు మన మోడీ. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా జెండర్ ఈక్వాలిటీలో ఇటీవల ఈ WHO అనేది ఈ గ్లోబల్ అవార్డు మన ఆశా వర్కర్స్కి ఇచ్చింది అని చెప్పేసి, వాళ్ళు మహిళలు అని చెప్పేసి చెప్తాడు. ఫస్ట్ది. సెకండ్ అంశము దేని మీద ప్రసంగం ఉంటుందంటే, క్లైమేట్, హెల్త్ అండ్ ఎనర్జీ మీద ఉంటుంది. ఫస్ట్ మనం హెల్త్ చూస్తే, ఇటీవల మేము యోగా డేను కండక్ట్ చేసుకున్నాం. యోగా ఫర్ హ్యూమానిటీ అని చెప్పేసి నేను చెప్తేనే UN కండక్ట్ చేసింది, దట్ ఈస్ ద ఇండియా అని చెప్పేసి చెప్తాడు. హెల్త్ మీద నా లెక్క మీరు రోజు యోగా ఏళ్ళు పొద్దులు లేసి అని చెప్తాడు. నెక్స్ట్ ఎనర్జీ మీద, మేము ఇటీవల ఈ సోలార్ ఎనర్జీ అని చెప్పేసి, హైడ్రో పవర్ ఎనర్జీ అని చెప్పేసి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ప్రపంచం మొత్తంలోనే మేమే కనిపెట్టినాం, మీరు కూడా సాధ్యం కాలేదు, ఇందిరాగాంధీ అని చెప్పేసి నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో. ఇంకా ఎనర్జీ అండ్ క్లైమేట్ విషయంలో మేము క్లైమేట్కి హాని చేయమని చెప్పేసి ఇటీవల నేను లాస్ట్ ఈ ఇంగ్లాండ్ యొక్క గ్లాస్గో COP26 మీటింగ్లో ఒక ప్రోగ్రామ్ చెప్పిన, మీకు గుర్తుందో లేదో కానీ లైఫ్ అని చెప్పి చెప్పినా అని చెప్తాడు. సో వాట్ ఈస్ ద లైఫ్ అంటే, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని పాటించాలని చెప్పేసి వీళ్ళని ప్రో ప్లానెట్ పీపుల్ అంటమాట వీళ్ళని. సో 3 P'లు వస్తాయి, ప్రో ప్లానెట్ పీపుల్. ప్లానెట్కి అనుగుణంగా
ఉంటారు కాబట్టి అలా పిలుస్తాం అని చెప్పేసి చెప్పిండు. ఇంకా ఈ క్లైమేట్ అండ్ ఎనర్జీ విషయంలో మేము 10% ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేసే దాన్ని నవంబర్లో సాధించాలి, నా కారణంగా ఈ జూన్లోనే వచ్చింది, 5 months ముందే అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఈ మేము నేషనల్ హైడ్రో పాలసీని అనౌన్స్మెంట్ చేసినామని చెప్పేసి డిఫరెంట్ చెప్తాడు. మొత్తం మీద ఈ క్లైమేట్ పరంగా, హెల్త్ పరంగా, ఎనర్జీ పరంగా మేమే ఎక్కువ అని చెప్పేసి, మా రైల్వేలు 2030 కల్లా జీరో కార్బన్ నెట్ని సాధిస్తాయి అని చెప్పేసి, మా ఎయిర్పోర్టు 2030 కల్లా, మా ముంబై సిటీ 2050 కల్లా, మేము 2070 కల్లా జీరో కార్బన్ అని చెప్పేసి చెప్తాడు. ఇంకేమంటాడు అంటే 17% జనాభా ఉన్నది ఇండియా అనేది ప్రపంచంలో పోలిస్తే, బట్ కార్బన్ ఎమిషన్స్ చూస్తే కేవలం 5% ఉంది అని చెప్పేసి, మేము కూడా డెవలప్ అవుతున్నాం కాబట్టి కార్బన్ ఎమిషన్స్ తగ్గించినామని చెప్పేసి, సో హైడ్రో పవర్ని, ఈ గాలి శక్తిని, ఈ సౌరశక్తిని మేము వాడుకుంటామని చెప్పేసి చెప్పిండు. ఇదంతా మనకి మోడీ ప్రసంగం అవసరం అంటే ఎస్ అవసరం, కంపల్సరీ. ప్రభుత్వ విధానం మనకు తెలుస్తుంది మోడీ మాటల్లో. కంపల్సరీ మనం మోడీ ప్రసంగాన్ని ఈ పిఐబిలో వచ్చినప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఇది మొత్తం G7 సమ్మిట్ అండి మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా G7 సమ్మిట్లో ఈ ద్వైపాక్షిక మీటింగ్ అని చెప్పేసి కొంతమందిని కలుస్తాడు. అందులో ఫస్ట్ టైం కలిసింది అర్జెంటీనా. సో ఇంతకుముందు ఇండియా అర్జెంటీనా కలవలేదు, వెరీ ఫస్ట్ టైం. సో అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండెజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ జర్మనీ ఒలిఫా స్కోల్జు మొన్ననే వేయండు మన మోడీ, మే మంత్లో వేయండు, మళ్ళీ పోయిండు. సో ద గ్రేట్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది ఇండియా అండ్ జర్మనీ. సెనెగల్, దక్షిణాఫ్రికా వీళ్ళేం కలవలేదు. సో మనకి యూరోపియన్ కమిషన్ కూడా వచ్చిందండి ఇక్కడికి. సో ఈ ఊర్సులా వండవేర్స్ అని చెప్పేసి అధ్యక్షురాలు మొన్న ఇండియాకి ఈ రైజీనా డైలాగ్కి వచ్చింది. సో ఆమె కూడా కలుస్తాడు మన మోడీ. ఎవరిని వదలడు, అందరినీ తన వారిగా భావిస్తాడు కాబట్టి సో ప్రపంచం మొత్తము నేడు ఇండియా వైపే చూస్తుంది. ఇది మనకి G7 సమ్మిట్ గురించి సమగ్రంగా, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, రాదు కూడా. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఇంకొకటి, సో PBP అని చెప్పేసి ఒకటి మనకి ఈ పసిఫిక్ దేశంలోనే ఇంకొక గ్రూప్ అనేది కొత్తగా ఏర్పడిందండి. సో ఇందులో అమెరికా ఉంటుంది, USA ఉంటుంది, అండ్ ఆస్ట్రేలియా ఉంటుంది, న్యూజిలాండ్ ఉంటుంది, UK ఉంటుంది, జపాన్ ఉంటుంది. ఈ పసిఫిక్లలో కొత్త గ్రూప్ అన్నట్టు ఇది. సో ఇది కూడా దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏర్పడింది, బట్ G7లో అంతర్భాగం కాదు. ఇండో పసిఫిక్ యొక్క రీజియన్లో చైనాకి కౌంటర్గా ఏర్పడింది. నెక్స్ట్ మనకి చోగం. సో చోగం అంటే ఏంటంటే కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి, కామన్వెల్త్ దేశాల అధినేతలు వెళ్ళాలి. మన మోడీ అనేది వెళ్ళలేదు. సో మోడీ తరపున జయశంకర్ వెళ్ళినాడు. దీనికి ప్రిన్స్ చార్లెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. జరిగింది రువాండా దేశంలో కిగాలి. సో మన కిగాలి ఒప్పందం మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ ఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలని చెప్పేసి మాంట్రియల్ ఒప్పందానికి సవరణనే కిగాలి ఒప్పందం అని చెప్పేసి, ఓజోన్ పొరకి నష్టం కలిగిస్తాయి అవి. ఓకే, ఈ చోగం అనేది ఏంటి మనకి థీమ్ అంటే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, డెలివరింగ్ కామన్ ఫ్యూచర్, ఇన్నోవేటింగ్ అండ్ కనెక్టింగ్, ట్రాన్స్ఫర్మింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో 54 దేశాలు ఉంటాయి కదా. ఈ సమ్మిట్లో 2 కొత్తగా వచ్చినాయి. సో గాబన్ ఒకటి అండ్ టోగో ఒకటి. ఇది మనకు ఇంపార్టెంట్. మొత్తం 56 అయినాయి. సో మనం అప్డేట్ చేసుకోవాలి 54+2 అని చెప్పేసి. గాబన్ ఇటీవల వార్తల్లో ఉంది. మన ఉపరాష్ట్రపతి తొలిసారిగా వెంకయ్య నాయుడు గాబన్ దేశాలకు వెళ్ళిండు. గాబన్, సెనెగల్ అండ్ ఖతార్ అని చెప్పేసి. సో ఇంకోటి టోగో. సో 55 గబన్, 56 టోగో అని చెప్పేసి కొత్తగా చేరినాయి. సో కామన్వెల్త్ నేషన్స్లో 2 కొత్తగా చేరినాయి అంటే గాబన్ అండ్ టోగో అని చెప్పేసి. ఇంకొక సమ్మిట్ ఉన్నది ఓషియన్ అని చెప్పేసి, ప్రపంచ సముద్ర సదస్సు అనేది ఇక్కడ మనకు జరగబోయేది పోర్చుగల్లోని లిస్బన్లో జరుగుతుంది. అండ్ కెన్యా అనేది హోస్ట్గా పనిచేస్తుంది. మన ఇండియా వెళ్ళింది, బట్ మనకి అప్డేట్ ఎందుకు లేదు అంటే ఇంకా 5 days అది మీటింగ్ జరగాల్సి ఉన్నది. 5 days అయినాక మనం దాన్ని డిస్కస్ చేద్దాం ఒకేసారి.
నెక్స్ట్ ఒక 2 ప్రోగ్రామ్స్ అండి. భారత్ ఎన్సీఏపీ ఒకటి, ఇంకోటి ఓఎన్డీసీ ఒకటి. ఈ 2 ప్రోగ్రామ్స్ని హోంశాఖ మంత్రి అమిత్ షా లాంచ్ చేస్తాడు. సో భారత్ ఎన్సీఏపీ అంటే భారత్ నేషనల్ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఏంటంటే ఈ ఆటోమొబైల్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా కార్లు వాటి యొక్క సేఫ్మెంట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు. సో మనం ఫ్రిడ్జ్ కొంటాం కదా, ఫ్రిడ్జ్కి 5 స్టార్స్ ఉంటుంది, 5 స్టార్, 4 స్టార్స్, 3 స్టార్స్ ఉంటాయి. మన డబ్బు బట్టి మన యొక్క సేఫ్ బట్టి ఆ కరెంట్ బిల్లు బట్టి మనం దీన్ని ఎంపిక చేసుకుంటాం. 5 స్టార్స్ ఉంటే తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది పవర్ అనేది. సో అట్లనే ర్యాంకింగ్ ఇస్తుంది సేఫ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా కార్లకి. సో ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందట. ఈ భారత్ ఎన్సీఈపీ అనేది ర్యాంకింగ్ ఇచ్చే ప్రోగ్రామ్. మనకి కారు ఉంటుంది మారుతి అని చెప్పేసి, ఇంకేదో కారు ఉంటుంది. సో కార్కి స్టార్లు ఉంటాయి, స్టార్ బట్టి అది అంత సేఫ్ అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో మనం ఈజీగా ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే రోడ్డు యాక్సిడెంట్స్ అండ్ డెత్ని తగ్గించడంలో భాగంగా ఇటువంటి ప్రోగ్రామ్ని గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ర్యాంకింగ్ ఇచ్చే ప్రోగ్రామే భారత్ ఎన్సీఏపీ అని చెప్పేసి. నెక్స్ట్ ఓఎన్డీసీ అంటే సో ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. మనం అమెజాన్, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ కొంటాం కదా, సో హెల్త్ కార్ట్ అని చెప్పేసి కొంటాం కదా, అందులో ఇది ఇప్పుడు అమెజాన్ అండ్ వాల్మార్ట్ అనేది పూర్తిగా ఈ డిజిటల్ కామర్స్ని డామినేట్ చేస్తుంది. ఒకే దగ్గర వ్యాపారం అనేది సెంట్రలైజ్డ్ అవుతుంది కాబట్టి ఇండియా యొక్క సంస్థలకి అవకాశం కల్పించాలి కాబట్టి దానికోసము ఓపెన్ నెట్వర్క్ అని చెప్పేసి కొత్త ఇనిషియేటివ్ డిజిటల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఏంటిదంటే ఈ డిజిటల్ కామర్స్ అనేది డెమోక్రైజ్ చేయాలి. డెమోక్రైజ్ అంటే సో అందరికీ అవకాశం కల్పించాలని చెప్పేసి ఇటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఒక అమెజాన్ కాకుండా ఇండియా ఉత్పత్తులు కూడా అమ్మేలా చూస్తుంది అన్నట్టు. ఇది ఓఎన్డీసీ అనేది అండ్ భారత్ ఎన్సీఏపీ అనేది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన ప్రశ్న ఎలా వస్తుంది అంటే స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్. నితిన్ గుప్తా ఒకరున్నారు వార్తల్లో, పాండియన్ ఒకరున్నారు వార్తల్లో, అండ్ వి కృష్ణమూర్తి. రైట్. ఫస్ట్ నితిన్ గుప్తా అంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సిబిడిటి యొక్క కొత్త చైర్మనే నితిన్ గుప్తా. నెక్స్ట్ ఎవరంటే పాండియన్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఈ బ్రిక్స్ బ్యాంక్ కదా, ఇది వాస్తవంగా షాంఘైలో ఉన్నది మెయిన్ హెడ్ క్వార్టరు. దీని ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీ అని చెప్పినాం, ఢిల్లీ కాదండి ఇది, సారీ. సో గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీ, ఢిల్లీ కాదు. సో ఇది గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అహ్మదాబాద్లో ఉంటుంది. ఇది ప్రాంతీయ కార్యాలయం గిఫ్ట్ సిటీలో ఉన్నది. దీనికి హెడ్గా పాండియన్ని సో ఇది ఈ బ్రిక్స్ దేశాలు నియమిస్తే ఇతను ఇండియన్. సో పాండియన్ ఇండియన్, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు. ఇది షాంఘైలో ఉన్నది, వాస్తవంగా చైనా యొక్క సిటీ షాంఘైలో ఉంటుంది హెడ్ క్వార్టరు. సో దీనిది ప్రాంతీయ కార్యాలయము ఢిల్లీ కాకుండా ఇది రాసుకోవాలి మనం. నెక్స్ట్ వి కృష్ణమూర్తి అని చెప్పేసి ప్రముఖ, ఇంతకుముందు గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ స్టీల్ అథారిటీ, ఈ 2 సంస్థలకి అండ్ భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్, ఈ 3 సంస్థలకి ఇతను డైరెక్టర్ జనరల్గా పనిచేస్తాడు, చైర్మన్గా. ఇతన్ని పబ్లిక్ సెక్టార్ యూనిటీ యొక్క పిత అని చెప్పేసి పిలుస్తాం. పబ్లిక్ సెక్టార్స్కి ఇతను పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం. ప్రముఖ వ్యక్తి. ఈ మారుతి 800 సృష్టికర్త ఇతనే, కృష్ణమూర్తి. ఇన్ఫ్యాక్ట్ చనిపోయిండు అన్ఫార్చునేట్లీ. మనం గుర్తుపెట్టుకుని వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, విభూషణ్ వచ్చింది, జపాన్ యొక్క పురస్కారం వచ్చింది, పౌర పురస్కారం అని చెప్పేసి ఉంటుంది. సో అది కూడా వచ్చింది. ఎవరికి? వి కృష్ణమూర్తి. మనకి పేరు చూస్తే పోటు కృష్ణమూర్తి గుర్తుకొస్తే తెలంగాణ ఉద్యమాన్ని మనం బాగా చదివినట్టు. ఈ పాల్వంచలో ఈ కేటీపీఎస్సీ యొక్క ఉద్యోగులు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి
అన్నబత్తుల రవీంద్రనాథ్కి సపోర్టుగా జూన్ 12న దీక్ష చేస్తాడు. సో జూన్ 10న దీక్ష చేస్తాడు. ఆయన జనవరి 10th, జనవరి 8న రవీంద్రనాథ్, జనవరి 10న మన పోడు కృష్ణమూర్తి, జనవరి 12న ఎవరు సత్యనారాయణ ఎమ్మెల్యే. ఈ 10th నాడు కదా, ఈయన 22న విరమణ చేస్తాడు. మనం డిస్కస్ చేసినాం ఈ కిషన్ అండ్ వెలగం జంగల్ రావు అని చెప్పేసి కేఆర్ ఆమోస్ స్టోరీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈయన వెరీ నెక్స్ట్ డే 23న విరమణ చేస్తాడు. సో ఆయన పోటు కృష్ణమూర్తి అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఈ ముగ్గురు అయిపోయిన పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. సో సావాల్ లేక్, ఇది ఇరాక్లో ఉంటుంది. ఎడారిలో మొత్తం మునిగిపోయింది, ఇది అంతర్లీనం అయిపోయింది, పూర్తిగా డ్రై అప్ అయిపోయిన సరస్సు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకు వార్తల్లో వస్తుంది. సో సావాల్ లేక్ అని. అన్ఫార్చునేట్లీ గ్రూప్ 1 ఎగ్జామ్ అక్టోబర్ 16లో ఉంది. జూలై లాస్ట్లో ఉంటే మనం ఈ టైంకి కరెంట్ అఫైర్స్ అనేది ఆల్మోస్ట్ ఆపేసి ఇంకా ఇది సబ్జెక్ట్ వారి కరెంట్ అఫైర్స్ అనేది రోజు చేసేది. మనం ఏం చేస్తామంటే ఇంకా ఎగ్జామ్ ఒక 1 month ఉంటుంది అనగా కరెంట్ అఫైర్స్ని ఆపేస్తాం జనరల్గా. ఆపేసి ఇప్పుడు ఆగస్ట్ 7th ఎగ్జామ్ ఎస్ఐ, జూలై 7th నుంచి ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడొద్దు. రెగ్యులర్ వ్యూవర్స్ కూడా చూడొద్దు కంపల్సరీ. టైం వేస్ట్, ఏం క్వశ్చన్స్ రావు మనకి. సో ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ మీరు రోజు విన్నరు, చూసిన్లు, చదివిన్లు, నోట్స్ రాసిన్లు కదా. ఈ లాస్ట్ 1 month ఏం చేయాలంటే ఒక్క 10 days వరకు విభాగాల వారీగా 2 hours టైం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియన్ పాలిటీ యొక్క అప్డేట్స్ అని చెప్పేసి రఫ్గా రాసుకోవాలి, జస్ట్ ఓన్లీ హెడ్డింగ్స్ రాసుకోవాలి. తన నోట్స్ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ మొత్తం రాయొద్దు. ఎకనామీ అని చెప్పేసి అప్డేట్స్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సైనిక వ్యాయామాలు, నావిక వ్యాయామాలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. ఈ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని, సమ్మిట్స్ జస్ట్ సమ్మిట్ వెన్యూ థీమ్ ఏంటి, ఇంపార్టెంట్ డేస్ జస్ట్ డే థీమ్ అట్లా రాసుకుంటే ఒక 10 to 15 daysలో అయిపోతుంది. మళ్ళీ 15 రోజులలో దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండాలి అంతే. కరెంట్ అఫైర్స్ అనేది మర్చిపోతాం, ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి. సో రివిజన్ అందుకే ఒక అంశం వచ్చినప్పుడు రిపీట్ చేసేది ఎందుకు అంటే అది మనకు మెయిన్ రీజన్ అది. సో కరెంట్ అఫైర్స్ రివిజన్ ద్వారానే మనం సాల్వ్ చేయగలుగుతాం కంపల్సరీ. ఇంకొకటి ఎవ్రీ సండే గత వారం అంశాలు రివిజన్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఎక్కువ స్కోర్ చేసే అంశం మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్. ఓన్లీ ఎందుకంటే దాంట్లో లాజిక్ ఉండదు, బట్ క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కానీ లాజిక్ అనేది ఏమీ ఉండదు. ఎంతసేపు ఫ్యాక్ట్ బేస్డ్లో ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఈ పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ అని, పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్. సో డిస్ట్రిక్ట్ వారీగా నీతి ఆయోగ్ అనేది ఇస్తుందండి. సో నీతి ఆయోగ్ మనకి ఇటువంటి డిస్కస్ చేసాం. ఈ పరమేశ్వరన్ నూతన CEO అండ్ సుమన్ కే బేరి అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ ఇటీవల NADP అని చెప్పేసి ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేస్తుంది, నేషనల్ అనాలిసిస్ డిజిటల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. డాటా అనేది అందుబాటులో ఉంచుతుంది. క్లైమేట్ అండ్ ఎనర్జీలో ర్యాంకింగ్ ఇచ్చింది ఇటీవల నీతి ఆయోగ్ అనేది. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్లో ర్యాంకింగ్ అనేది ఇచ్చింది. ఇంకొక అప్డేటు నీతి ఆయోగ్ అనేది ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ విద్యా సంబంధ అంశాలలో రాష్ట్రం కాకుండా జిల్లాల వారీగా రిపోర్ట్ ఇస్తుంది జిల్లాల వారీగా. అందులో సికర్ అనే డిస్టిక్ అనేది రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ప్లేస్ అనేది ఆక్రమించింది. మొత్తం మీద జిల్లాల సంఖ్య చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కూడా మనకి ఇదే వస్తుందండి, రాజస్థాన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి పంజాబ్ వస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే విద్యా విషయం చూస్తే గిట్ట 23వ ప్లేస్లో ఉంది. నీతి ఆయోగ్ కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇది బాటం నుంచి అప్కి అన్ని ప్రపోజల్ తీసుకొని ప్లాన్ని రూపొందిస్తుంది, ఇండియా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే నాట్ బైండింగ్, కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, బట్ బైండింగ్ అంటే కట్టుబడి ఉంటుంది ఇప్పటికైతే. సో తెలంగాణ అయితే 23వ ప్లేస్లో ఉన్నది. అందులో తెలంగాణలో చూస్తే సరే హీనం, కానీ అందులో కొంచెం హీనం ఏంటిదంటే ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఖమ్మం, లాస్ట్ ప్లేస్ వచ్చింది నారాయణరావుపేట. సో అది ఫస్ట్ ప్లేస్ ఖమ్మం కొద్దిగా బెటర్, లాస్ట్ నారాయణపేట అని చెప్పేసి తెలంగాణ విషయం చూస్తే అట్లా ఉన్నది. నెక్స్ట్ మనకి తెలంగాణ న్యూస్ చూస్తే 100% ODF
ప్లస్ స్టేటస్ వచ్చింది ఇండియాకి, తెలంగాణకి వచ్చింది. సో తొలి రాష్ట్రము ఇన్ ఇండియా. ఓడిఎఫ్ అనేది మెయింటైన్ చేస్తే కమ్యూనిటీ టాయిలెట్ అండ్ పర్సనల్ టాయిలెట్ని మెయింటైన్ చేస్తే ఓడిఎఫ్ ప్లస్ అనేది ఇస్తారు. ఓడిఎఫ్ కంటే ప్లస్ బహిరంగ మల విసర్జన అనేది లేకపోవడం ఉంటే ఓడిఎఫ్. అది కంటిన్యూ చేస్తున్నారు 6 months వరకు. కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయి బయట, అందరి సామూహికంగా పోయేటి పర్సనల్ టాయిలెట్స్ ఉంటాయి గిట్ట, దాన్ని ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ స్టేట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ ఓడిఎఫ్ ప్లస్ పొందింది. ఇంకోటి ఈ టీ హబ్. సో టీ హబ్ 2.0 అని చెప్పేసి బిల్డింగ్ అనేది ఈ రాయదుర్గంలో నాలెడ్జ్ సెంటర్లో ఈరోజు లాంచ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఈ ట్రిపుల్ ఐటీ అని చెప్పేసి గచ్చిబౌలిలో ట్రిపుల్ ఐటీలో టీ హబ్ కార్యాలయం ఉండే, ఇప్పుడు దీనికి కన్వర్ట్ చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద స్టార్ట్అప్కి ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి దీన్ని పిలవచ్చు. సో దీని యొక్క ఈ బిల్డింగ్ అనే టీ ఆకారంలో ఉంటుందట. దీని బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరంటే సో మనకి రవికృష్ణ అండి. ఈ ఫేమస్ ఇండియా అని చెప్పేసి ఫ్యామ్ స్టూడియో. సో ఫ్యామ్ స్టూడియో అధినేత రవికృష్ణ అనేది ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్ట్. దీనికి కొరియా సంస్థ అనేది స్పేస్ ఇండస్ట్రీ అనేది దీనికి హెల్ప్ చేస్తుంది. కొరియా స్పేస్ ఇండస్ట్రీ అనేది రవికృష్ణకి హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకి టీ హబ్ 2.0. ఇది దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద స్టార్టప్ సెంటర్ అని చెప్పేసి 3500 ఎంతో స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందట. ఇంతకుముందు దానికంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.